లో 60% పైన ఓట్లతో క్లీన్ స్వీప్ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి చేయబోతా ఉంది. ఇవాళ దానికే తాడేపల్లిలో పునాదులు కదులుతూ ఉన్నాయి. చివరి సమావేశాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, 4 రోజుల సమావేశాలు అసెంబ్లీలో. కనీసం పట్టుమని 20 మంది ఎమ్మెల్యేలు లేరు. కనీసం 26 మంది మంత్రులు ఉంటే 26 మంది మంత్రులు 3-4 తప్పితే అసెంబ్లీలో ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి పెట్టకథల మంత్రి లేదంటే ఇంకొక 2 వీళ్ళు తప్పితే మంత్రులు కూడా లేరంటే 26 మంది మంత్రులు వాళ్ళు వచ్చిన వైసీపీకి మరి కనబడేవాళ్ళు సంఖ్య. వాళ్ళు కూడా రాలేదు అసెంబ్లీ కంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి మొహం చూస్తానికి వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ రాష్ట్రంలో ప్రజలకు కానీ ఇంకా నీ పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అని నీ సొంత పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. మేం కాదు, జాతీయ స్థాయిలో సర్వేలు చెప్తున్నాయి, ప్రజలు చెప్తున్నారు, మూడ్ ఆఫ్ ద స్టేట్ పబ్లిక్ చెప్తా ఉంది. దాన్నే సర్వేల్లో ఇండియా టుడే సి ఓటరు, గతంలో వీళ్ళు ఇదే ఇండియా టుడే సి ఓటరు అలాగే వాళ్ళ టీంలు 2019లో వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు వీళ్ళు. ఆ రోజు మేము అధికారంలో ఉన్నాం, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఇదే జాతీయ సర్వే సంస్థలు ఆంధ్రప్రదేశ్లో సర్వే చేసినప్పుడు వైసీపీ అధికారంలోకి రాబోతా ఉంది. ఇదిగోండి వైసీపీ క్లీన్ స్వీప్ అని 2019లో వాళ్ళు ఇచ్చినటువంటి జాతీయ స్థాయి సంస్థలు ఇచ్చినటువంటి సర్వే. ఇవాళ సాక్షి పత్రిక, ఈరోజు సాక్షి పత్రిక పేపర్ ఇది, సి ఓటర్కి నేతి బీర సర్వే అంటే వైసీపీ గెలుస్తుందంటేనేమో సూపరాళ్ళు, లేకపోతేనేమో పాపరు. ఈ విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి, ఎందుకంటే ఈ సలహాదారులు మరి 140 కోట్లు సజ్జల రామకృష్ణారెడ్డి మేసేశాడు. ఇలాంటి మేతగాళ్ళందరూ ఇంకా వైసీపీ అధికారంలోకి పోతుంది అని అంటే ఎక్కడ నమ్మలేకపోతా ఉన్నారు. ఇంకా 60 రోజుల్లో పీక్కోవాల్సినంత పీక్కోవడానికి ప్రిపేర్ అయిపోయారు. ఇంకా వాస్తవాల్ని జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకనే నేను 2 సాక్షి పేపర్ని 2019 సాక్షి పేపరు, ఆ రోజు జాతీయ సంస్థలు ఇచ్చినటువంటి సర్వే అపూర్వం అని వాళ్ళకి కోట్ల రూపాయల ఫీజులు అనేకమైనటువంటి జాతీయ మీడియా సంస్థలకి కట్టబెట్టారు డబ్బులు. ఎందుకోసం? మీరు ఆ రోజు ముందే మా అధికారంలోకి వస్తామని చెప్పారని. ఇవాళ తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని చెప్పినటువంటి ఇండియా టుడే సి ఓటర్ సర్వే మీద విషయం కక్కుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అంటే నీకు ఫేవర్గా వస్తుందని చెప్తేనేమో కరెక్ట్. అందుకనే జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నా, నీ పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి, ఖేల్ ఖతం దుకాన్ బంద్. నేనంటలా, మీ వైసీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు. అందుకనే ఆఖరి అసెంబ్లీ చివరి సమావేశం, నేను శాసనసభ్యుడిని 2014-19 చివరి సమావేశంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో ముఖ్యమంత్రిగా మేమందరూ ఫోటో దిగాం. గ్రూప్ ఫోటో అనేది ఒక మెమరీ. ఆంధ్రప్రదేశ్ విభజించిన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ అసెంబ్లీలో ఒక చరిత్ర, ఆ చరిత్రలో అందరూ ఉండాలి. గతంలో ఎన్ని అసెంబ్లీలు జరిగినా ఆనాటి ముఖ్యమంత్రులతో ఆనాటి శాసనసభ్యులు మంత్రులు అందరం కూడా ఒక స్వీట్ మెమరీస్ అని గ్రూప్ ఫోటో దిగటం అనేది ఆనవాయితీ. నీ దెబ్బకి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి దెబ్బకి ఎమ్మెల్యేలు పరార్, మంత్రులు పరార్, కనీసం అసెంబ్లీకి వచ్చేవాడు కూడా లేడు. అసెంబ్లీకి చివరి అసెంబ్లీ సమావేశాలంటే అందరం కూడా మేము గతంలో 2019లో ఒకరికొకళ్ళు ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ రేపు మళ్ళా అసెంబ్లీలో రావాలని చెప్పి ఆ రోజు అందరం కూడా మాట్లాడుకోవటం, కలిసి చివరి సమావేశాలు చివరి రోజు అని చెప్పి కలుసుకున్నాం. నీ దెబ్బకి అది కూడా పరా. ఇవాళ
2019లో సీ ఓటరో లేదంటే ఇంకొకటో నువ్వు అధికారంలోకి వస్తున్నది ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని అదే సంస్థలు నీకు అప్పుడు ఫేవర్గా చెప్పిన సంస్థలే ఇవాళ తెలుగుదేశం జనసేన కూటమి రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేయబోతా ఉంది అని చెప్పినప్పుడు నువ్వెందుకు జీర్ణించుకోలేకపోతా ఉన్నావు? ఇవాళ దానికి వీళ్ళ మీడియా టీము, సోషల్ మీడియా టీము మొత్తం పేటీఎం గాళ్ళు, కేటుగాళ్ళు, అలాగే ఎవరైతే ఈ ఫేక్ గాళ్ళు ఉన్నారో మొత్తం దిగిపోయారు. నిన్న ఒక రిపబ్లిక్ టీవీ పేరు మీద ఒక ఫేక్ సర్వే వదిలారు. 132 సీట్లు వైసీపీ కంట, 132 వైసీపీకి అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నాడో అతను ఈ ఫేక్ సర్వేను వదిలాడు. అంటే మాకు అనుకూలంగా ఉందని చెప్పి 130, అంటే ఇది దింపుడు కళ్ళెం ఆశ అన్నమాట. ఆఖరిలో కనీసం ఒక 25 సీట్లైనా వస్తాయి మాకు, ఈ 132లో 10 20 వస్తాయి అనే దింపుడు కళ్ళెం ఆశతో ఇది వదిలితే దాని ఎమ్మంటే రిపబ్లిక్ టీవీ ఖండం చేసింది. ఇది కరెక్ట్ కాదు, ఇది రిపబ్లిక్ టీవీ ఇచ్చినటువంటి ట్వీట్. వీళ్ళు క్లియర్గా రాశారు, ఇట్ హ్యాస్ కమ్ టు అవర్ నోటీస్ ద టేక్ ప్రాపగాండా is being circulated using the morphed logo of Republic Media Network. It is clarified that Republic has not conducted any pre-election survey in the state of Andhra Pradesh, as is being falsely circulated. ఏం చెప్తారా పేటీఎం గాళ్ళ మీరు? ఏం చెప్తారా ఫేక్ గాళ్ళు, ఈ ఫేక్ వైసీపీ గాళ్ళు, ఈ ఫేక్ వైసీపీ పెంపుడు జగన్మోహన్ రెడ్డి కుక్కలు ఏం చెప్తారా మీరు? దీనికి మీరు ఇచ్చారు నిన్న రిపబ్లిక్ టీవీ లోగో పెట్టి రిపబ్లిక్ టీవీ పేరు మీద 132 సీట్లు. ఇదిగో మీరు ఇచ్చిన గంటలో రిపబ్లిక్ టీవీ వాళ్ళు ఇచ్చినటువంటి ట్వీట్. ఏది కరెక్టరా? ఇదేనా? ప్రతి దాంట్లో తప్పుడు సమాచారం, ప్రతి దాంట్లో దొంగ మాటలు, దొంగ పనులు, అవినీతి పనులు, ఆఖరికి తల్లిని చెల్లిని బూతులు తిడతా ఉండి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఉంటే విజయమ్మ గారిని, షర్మిల గారిని, సునీతమ్మని, ఏంట్రా మీ బతుకులు? ఇంకా ఇంతకన్నా నీచం రాజకీయాల కోసం ఇంతకన్నా దిగజారాలా? నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, ఇదేనా పద్ధతి? రక్తం పంచుకు పుట్టిన చెల్లిగా మీకు? అలాంటి చెల్లి మీద అసభ్యకరమైన భాషతో ఉంటే ఆ ఆడపిల్ల మరి ఎట్లా భరిస్తూ ఉందో మాకైతే తెలియదు. ఇది నీ కుటుంబ విషయమైనా నేను పొలిటీషియన్గా కాదు, ఒక మనిషిగా మాట్లాడుతున్నా. అదే నా చెల్లినో నా తల్లినో గనక ఎవడన్నా అంటే పేకల మీద కాలేసి తొక్కేసేవాడిని, ఆడెవడైనా కానీ. మరి నీకు సీమ బిడ్డవి, ఆ గడ్డవి, ఈ గడ్డవి, ఆళ్ళ బిడ్డని ఈళ్ళ బిడ్డని అంటావు. మరి నీకెందుకు పౌరుషం లేదో మరి నువ్వే ఆలోచించుకోవాలి. ఈరోజు రోజుకొక సర్వే వస్తూ ఉంది. రోజుకొక సర్వేలో పతనం అయిపోతున్న వైసీపీ ప్రభుత్వం యొక్క, వైసీపీ పార్టీ యొక్క ప్రజల మనోగతాన్ని చెప్తా ఉన్నారు. చెప్తా ఉంటే దివాలా తీసినటువంటి పార్టీ వైసీపీ పార్టీ అయిపోయింది. ఈరోజు కంప్లీట్ దివాలా తీసేశారు. అందుకని అన్నా ఇందాడ, వైసీపీ పార్టీ కేల్కతం దుకాన్ బంద్, మొత్తం వీళ్ళ ఆటలన్నీ అయిపోయినాయి. ఇంకా ఈ 60 రోజుల్లో అసలు నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, ఏం పని అయ్యా నీకు? 60 రోజుల్లో ఎలక్షన్ పెట్టుకుని ఇప్పుడు ఢిల్లీ వెళ్ళావు, దేనికి వెళ్ళావు? చంద్రబాబు నాయుడు గారు, అక్కడ అమిత్ షా గారు, లేదంటే నరేంద్ర మోడీ గారు జాతీయ స్థాయిలో ఎన్డీఏకి దూరమైనటువంటి గతంలో పార్టీలన్నిటిని కూడా జాతీయ స్థాయిలో, ఆంధ్రాలో కాదు, భారతదేశంలో ఎవరైతే వాళ్ళకి దూరం అయ్యారో, గతంలో వివిధ రీజన్స్లో దూరం అయ్యారో వాళ్ళందరితో వాళ్ళు కలిసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు.
మీరు మళ్ళా రండి, జాతీయ స్థాయిలో ఇండియాని ముందుకు తీసుకెళ్లేదానికి మీరు సహకరించండి చెప్పి వాళ్ళకు జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీ ఒక డిసిషన్ తీసుకుంది. దానికి దేశం మొత్తం, మహారాష్ట్ర కానీ, బీహార్ కానీ, యూపీ కానీ, లేదా ఇంకోటి కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఏదైనా సరే అన్ని చోట్ల నుంచి ఆ లీడర్స్ ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో మళ్ళా దేశం కోసం కలిసి పనిచేద్దాం అని వాళ్ళు రమ్మంట చంద్రబాబు నాయుడు గారు రిలేట్. సరే మాట్లాడుకున్నారు, ఏం మాట్లాడుకున్నారు ఇంకా మాకు తెలియదు, చెప్తారు. నీకులాగా లోపాయకార ఒప్పందాలు మేము పెట్టుకోం, మాదంతా ఓపెన్గా ఉంటుంది. నీకులాగా సీక్రెట్కి వెళ్ళి కాళ్ళకి మొక్కటం, కాళ్ళకి నమస్కారం పెడతాం, సాష్టాంగన కాళ్ళకి నమస్కారం పెడతాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి మెడలో ఉంచుతాను అని తిరుపతిలో ప్రధానమంత్రి గారిని ఫస్ట్ కలిసినప్పుడే కాళ్ళకి దండం పెట్టి ఈ పిచ్చి పనులు మేము చెయ్యం. దాంట్లో కూడా ఫేక్ ఫోటోలు వదిలారు మీరు, దాంట్లో కూడా ఫేక్ ఫోటోలు వదిలి ఆ ఫోటోల్ని మేము మళ్ళా ఒరిజినల్ ఫోటోలు ఏంటో చూపించాం. వైసీపీ పార్టీది ఫేక్ బతుకులు, ఫేక్ సర్వేలు, ఫేక్ ప్రచారాలు. ఆ పార్టీయే ఫేక్ పార్టీ, ఆ జగన్ బతుకే ఫేక్ బతుకు. నేను అడుగుతాను జగన్మోహన్, ఏం పనాయా నీకు? చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ లీడ్ చేస్తున్నటువంటి మోడీ గారు, అమిత్ షా గారు రమ్మన్నారు, ఆయన వెళ్ళాడు మాట్లాడతాను. సరే ఆ డిసిషన్స్ ఏమైనాయో మేము ఓపెన్గానే చెప్తాం, నీకులాగా ముసుల్లోకి వెళ్ళాం, మేము ఓపెన్గానే పొత్తు లేదని ఉంటే ప్రకటిస్తాం, లేకపోతే లేదని చెప్తాం. నీకేం పని? మాతో కలవద్దని చెప్తానికి వెళ్ళావా? చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకోవద్దని వెళ్ళావా? లేకపోతే పొత్తు పెట్టుకున్నందుకు నీకు ప్యాంట్లు తడిసిపోయినాయా? పెట్టుకుంటున్నారేమో తడిసిపోయినాయా? తాడేపల్లిలో ఒణుకు బయలుదేరి అర్జెంటుగా బయలుదేరి వెళ్తే చీపో అన్నాడు అమిత్ షా నిన్ను. రాత్రి అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయింది, అపాయింట్మెంట్ ఇవ్వలా నీకు? 8:30కి అపాయింట్మెంట్ అని ఎగురుకుంటూ వెళ్ళావు, 5ంటికి ఢిల్లీ ఫ్లైట్, స్పెషల్ ఫ్లైట్ గన్నవరం నుంచి చేసుకొని. తీరా 8ంటికి అమిత్ షా గారిని నీ అపాయింట్మెంటే లేదని చెప్పి క్యాన్సిల్ చేశారు అమిత్ షా స్టాఫ్. ఇవాళ ప్రధానమంత్రిని కలుస్తాను, అమిత్ షాను కలుస్తాను బిల్డప్ ఇచ్చి కూర్చున్నావు అక్కడ. ఏం చెప్తావు వెళ్ళి? చంద్రబాబు గారితో పొత్తొద్దండి, నేను లోపాయకారిగా నీకు ఉంటానండి, మనం చీకట్లో చేతులు కలుపుకొని వెళ్దామండి అని చెప్పి 2019లో ఎలా చేసావు అలా చేయడానికి చెప్తానికి వెళ్ళావా? దేనికి వెళ్ళావు అని అడుగుతా ఉన్నా. లేదంటే నీతో దొంగలతో ఎవరన్నా ఓపెన్గా కలుస్తారా? ఇవాళ మొత్తం 3 పీపుల్ ఏపీ స్టేట్ మొత్తం నిన్ను అసహించుకుంటా ఉంది. 60% ఓట్లు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి వచ్చే ఈ సమయంలో నీతో ఎవడన్నా కలుస్తాడా? అందుకనే నువ్వు సింగల్కి వెళ్తాను అని నువ్వు మాట్లాడతావు. అసలు నీతో ఎవడొస్తాడు? వచ్చేవాడు ఒక్కరి పేరు చెప్పు. ఇక మేము చెప్తున్నాం, మేము జనసేన, మేము కలిపి వెళ్తున్నాం. జనసేన ఆయనే, మేము సమస్యల్లో ఉన్నప్పుడు మాకు అండగా ఉండి ఆయన ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఒక జాతీయ స్థాయి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ ఢిల్లీ నేతలు పిలిపించుకొని వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడుకున్నారు. నిన్ను ఎవడు రమ్మంటాడు చెప్పు? ఒక్కడు చెప్పు. కేఏ పాల్ కూడా కలవడు నీతో. ప్రజాశాంతి పార్టీ కూడా నీతో కలవదు. పోనీ చెప్పు, కేఏ పాల్ని కలుస్తాడేమో. కేఏ పాల్ కూడా కలవని నీ పార్టీ వైసీపీ పార్టీ. నువ్వెందుకు తప్పించుకొని వెళ్తా ఉన్నావు? ఎందుకు నువ్వు ఈ పరిస్థితి పట్టింది నీకు? ఇవాళ అన్ని సర్వేలు నీకు ఎగనెస్ట్గా. ఇండియా టుడేకి మొన్నే డబ్బులు ఇచ్చావు, 10 కోట్లు 8 కోట్లు. టైమ్స్ న్యూస్కి ఇచ్చావు, రిపబ్లిక్ టీవీకి ఇచ్చావు. జాతీయ స్థాయిలో నిన్ను ప్రమోట్ చేయమని ఆంధ్రప్రదేశ్ ఏం ప్రమోట్ చేశారయ్యా నిన్ను? ఒక ఇన్వెస్ట్మెంట్, ₹1 ఎవడన్నా తెచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేశాడా? ₹1 కోటి ఎవడన్నా పెట్టాడా 5 సంవత్సరాల్లో? ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టాడా? పక్కన రాష్ట్రం నుంచి వచ్చేవాడన్నా ఇక్కడ? పెద్ద ఇండస్ట్రీ వద్దు, చిన్న బడ్డీ కొట్టు, చిల్లర కొట్టు పెట్టాడు ఎవడన్నా? నీ దెబ్బకి ఉన్నోళ్లే పారిపోతే నిన్ను పెద్ద ప్రమోషను, దానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ₹1,00,00,000 డబ్బులు. ఏంటయ్యా అంటే ఇలాంటి తప్పుడు సర్వేలు వేసుకుంటాం మేము, రిపబ్లిక్ టీవీల పేరు మీద, వాళ్ళ పేరు మీద, టైమ్స్ నౌ పేరు మీద వేసుకుంటాం, మీరు మాట్లాడకూడదు. అందుకని నీకు సరిగ్గా గుణపాఠం చెప్పారు వీళ్ళు.
ఇది జాతీయ స్థాయి మీడియాలు, నేషనల్ మీడియాస్తో ఒక స్టాండర్డ్స్ ఉంటాయి, వాళ్ళకి ఒక ఎథిక్స్ ఉన్నటువంటి వాళ్ళు నీలాంటి చిల్లర యాశాలకి ఒప్పుకోరు. నువ్వు పెట్టిన గంటలోనే మాది కాదని ఖండించారు. ఇది కాదంటావా? పోనీ ఇది నేను చూపించే తప్పంటావా? చెప్పు పోనీ. కాబట్టి ఇవాళ ఫేక్ పార్టీ, 420 పార్టీ, కరప్టెడ్ పార్టీ అయిన వైసీపీ పార్టీ పని అయిపోయింది. నీ సినిమా అయిపోయింది జగన్ రెడ్డి, నీ సినిమా క్లోజ్. ఇంకా నీకు 50 డేసో 60 డేసో పరిమితం అయ్యావు. నేను అందుకని అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గతంలో అనేక సార్లు చెప్పా, ఈ ఫేక్ పార్టీ, ఈ ఫేక్ సీఎం, లేదంటే ఈ ఫేక్ నాయకుడు మాటలని మీరు ఇరుక్కోవద్దు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతాడండి. ఏప్రిల్లో ఎలక్షన్ రాగానే ఫలితాలు వచ్చే వరకు ఉన్నాడు విజయవాడలో, తాడేపల్లిలో ఉన్నాడు. ఫలితాలు వచ్చే వరకు 10 రోజులు ఇంకా గ్యాప్ వస్తుంది, పోలింగ్ నుంచి ఫలితాలు వచ్చే వరకు. ఈలోపే తట్టాపుట్ట సర్దుకొని లండన్ వెళ్ళిపోతాడో, బెంగళూరు వెళ్ళిపోతాడో, తమిళనాడు వెళ్ళిపోతాడో, తెలంగాణ వెళ్ళిపోతాడో తెలీదు. ఎక్కడికో వెళ్ళిపోతాడు. మీరు ఎక్కడికి వెళ్తారు? ఉద్యోగస్తులు. అతనుకున్న ప్యాలెస్ లండన్లో ఉన్నాయి, దుబాయ్లో ఉన్నాయి, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అతను. మీరు ఎక్కడికి వెళ్తారు అధికారులు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయిందని ఇవాళ నేషనల్ మీడియాస్లో ప్రముఖ సంస్థలన్నీ కూడా సర్వే రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. ప్రజల మూడు, రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఎన్నికల తేదీ కసిగా ఉన్నారండి వెయిట్ చేయటానికి. మామూలుగా నొక్కరు బటన్లో, మామూలుగా నొక్కితే కుయ్యి అంటాయి. వీళ్ళు నొక్కే నొక్కుడికి, రేపు ప్రజలు నొక్కే నొక్కుడికి జగన్మోహన్ రెడ్డి బాబోయ్ అనేటట్టు ప్రజలు అంత గట్టిగా నొక్కటానికి బటన్ సిద్ధంగా ఉన్నారు. దుర్మార్గమైనటువంటి అవినీతి పరిపాలనలో ఎఫెక్ట్ కానటువంటి వ్యక్తులు లేరు రాష్ట్రంలో. అన్ని సెక్టార్లు, కూలీలు, చిరు వ్యాపారులు, కార్మికులు, రిక్షా బండ్లు, చిన్న చిన్న వ్యాపారస్తులు, పెద్ద వ్యాపారస్తులు, ఇండస్ట్రీసు మొత్తం అందరూ నాశనం అయిపోయినటువంటి ఈ సందర్భంలో ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో చోటే లేకుండా పంపించబోతా ఉన్నారు. కాబట్టి మాయ మాటలకి ఎవరు, మాయ సర్వేలకి, ఫేక్ సర్వేలకి చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి దీనికి ఏం సమాధానం చెప్తాడు? ఈ రిపబ్లిక్ టీవీ ఇచ్చినటువంటి ట్వీట్కి ఏం సమాధానం చెప్తాడు? సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాలి. సాక్షి పేపరు ఇవాళ ఏదైతే వేసిందో దానికి సి ఓటరు నేతి బీర సర్వే, మరి 2019లో ఆ రోజు 25/1/2019 జనవరి 25న ఇచ్చినటువంటి సర్వేకి, మీకు అనుకూలంగా ఉందని ఇచ్చిన సర్వేకి ఏమి కథనం రాస్తున్నారో వైసీపీ మీడియా అయిన సాక్షి మీడియా, బ్లూ మీడియా వీళ్ళు సమాధానం చెప్పాలి. ఈ బ్లూ మీడియాలన్నీ కూడా ఎంత గాలి కొట్టి జాకీ పెట్టి జగన్మోహన్ రెడ్డిని లేపాలని చూసినా చతికిలు పడతా ఉన్నాడు. మూడ్ ఆఫ్ ది స్టేట్ మారిపోయింది. పబ్లిక్ ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టే నరకాన్ని భరించే స్థితిలో కూడా లేరు. ఖచ్చితంగా ఎన్నికల తేదీ నాడు తమ మనసులోని విషయాన్ని బయట పెడతారు. జనసేన, తెలుగుదేశం పార్టీకి 175కి 170 సీట్లు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇది జరిగి తీరుతుంది. నేను అనేది ఒకటండి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఏం పీకాడు? ఢిల్లీ వెళ్ళి ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళాడు? స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళాడు? ఒక్కడు తెచ్చాడని చెప్పండి. ఇందా నేను అడిగా, ఒక బడ్డీ కూడా తెచ్చాడా అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంటు? కేంద్రం నుంచి ఒక సంస్థ తెచ్చాడా? రైల్వే జోను రైల్వే మంత్రి మాట్లాడాడు మొన్న, 58 ఎకరాల భూమి ఒక రైల్వే జోన్ పెట్టలేదు విశాఖపట్నంలో అని చెప్పి మాట్లాడాడు. ఎంత సెంటిమెంట్ అండి విశాఖపట్నం ప్రజలకి అది. రైల్వే జోన్ గురించి ఎన్నో సంవత్సరాల ఉద్యమాలు జరుగుతూ ఉంటే బైఫర్గేషన్ యాక్ట్లో పెట్టినటువంటి రైల్వే జోన్ని 58 ఎకరాలండి, 40,000 ఎకరాలు కొట్టేసావే జగన్మోహన్ రెడ్డి. నువ్వు అక్కడ 58 ఎకరాలు ఇవ్వలేకపోయావు. 25 మంది ఎంపీలే ఉండి కేంద్రం మెడలు వంచి అని ఇలా చేయి తిప్పి చూపించాడు. ఇట్లా వంచి
ఇట్లా పట్టుకొచ్చేస్తానన్నాడు. ఏం పీకావు నువ్వు? 5 సంవత్సరాలు ఇంకా అయిపోయింది, చివరి సమావేశాలు కూడా అసెంబ్లీ సమావేశాలు, ఏం పీకావు అని అడుగుతా ఉన్నా. చిన్న ఇండస్ట్రీ పట్టుకొచ్చావా? చిన్న చిల్లర కొట్టు పట్టుకొచ్చావా? కేంద్రంలో వెళ్ళి ఇన్నిసార్లు తిరిగి ఏం తెచ్చావా అంటే అక్కడ ఆళ్ళకాళ్ళు ఈళ్ళకాళ్ళు ఏదోదో వ్యవస్థల్ని మేనేజ్ చేసి 12 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చు. ఈ రాష్ట్రంలో మొత్తం అప్పుల కుప్పగా ఆంధ్రాన్ని మార్చేశావు. అంతకుమించి నువ్వు తెచ్చింది ఏంటో చెప్పు. నేను అడుగుతా ఉన్నా. నీ సొంత కేసుల కోసం వెళ్ళావు. సిబిఐ కేసులు నీకు ఇన్ని కేసుల్లో వాయిదా ఎలా వచ్చింది నీకు? కాళ్ళ మీద పడబెట్టి అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా, నీ బాబాయ్ కేసులో నువ్వు ఇరుక్కోకుండా ఎన్ని ఎక్కడ పోతాయి? నువ్వు చేసిన పాపాలు ఎక్కడికి పో. 60 రోజులు టైం, 70 రోజు నుంచి నీ సినిమా మొత్తం 70 mm మల్టీప్లెక్స్లో చూస్తావు. నేను అందుకని అడుగుతా ఉన్నా, నువ్వు ఇప్పుడు వెళ్ళటానికి నేను అడగట్లా, కారణం నువ్వే చెప్పు బయటకు వచ్చి. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టు నువ్వు అక్కడ. నీకు అమిత్ షా రాత్రి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలా? నీకు చెప్పు, దేనికి వెళ్ళావు? ఎవడు మోసం చేస్తున్నావు? పోనీ ఏం సాధించడానికి వెళ్ళావు? నువ్వే ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీలో చెప్పు. తెలుగుదేశం వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, కాదు బాబు నేను స్పెషల్ స్టేటస్ ఈ సంచిలో, రైల్వే జోన్ ఈ సంచిలో, అలాగే ఇంకా మనకు రావాల్సినటువంటి నిధులు ఈ సంచిలో, మొత్తం ఇన్ని సంచులు వేసుకుని వస్తున్నాను అని చూపించుపోని తప్పులేదు. కాబట్టి ఇతను ఒక బోగస్, ఇతను వెళ్ళింది పని బోగస్. సొంత పనులకి వ్యక్తిగత కేసులు, అలాగే కుటుంబ కేసులు, అవినాష్ రెడ్డి కేసులు బయట పెట్టుకోవడానికి, అతను బయటపడటానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే రాష్ట్రం కోసం అతనికి ఏ రోజు చిత్తశుద్ధి లేదు. ఇంకేమైనా ఉన్నాయండి? ఇప్పుడు సిఐడి అనేది, ఏపీ సిఐడి ఒక వైసీపీ జేబు సంస్థగా ఉండేది ఇంతకుముందు ఫస్ట్, ఇప్పుడు ఒక జోకర్ సంస్థ అయిపోయింది. సిఐడి అనేది కంప్లీట్గా ఫేక్ కేసులు, ఎవరన్నా అమెరికా నుంచి ఒక ట్వీట్ పెడితే, లేదంటే ఒక అమెరికా నుంచి ఒక వీడియోని వేరే వాళ్ళ దాంట్లో ఫార్వర్డ్ చేస్తే వాళ్ళని పట్టుకోవడానికి తెప్పితే ఎక్కడా కూడా ఇలాంటి ఫేక్. ఇప్పుడు సిఐడిని అడుగుతా ఉన్నా నేను, ఎవరో చీఫ్ సంజయ్ ఎవరో ఉన్నారు, ఏంటయ్యా నువ్వు, ఏ సంజయ్ ఏంటయ్యా ఇది, నీకు కళ్ళు కనపడుతున్నాయా? నీకు కళ్ళు కనపడుతున్నాయా లేవా? ఈ రిపబ్లిక్ టీ వాళ్ళు ఇది ఇచ్చారు, ఈ సర్వే ఎవడిచ్చాడయ్యా నీకు? ఎవడిచ్చాడు? సంజయ్ మన సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఇచ్చాడు. ఈ ట్వీట్ ఎవడిచ్చాడు? రిపబ్లిక్ టీవీ వాళ్ళు ఇచ్చారు. మరి ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు? సుమోటోగా కేసు తీసుకుంటావా? లేదంటే మేము వచ్చి కంప్లైంట్ ఇవ్వవా? ఏం పెడతావు నువ్వు చెప్పు. ఏపీ సిఐడి అనేది జగన్మోహన్ రెడ్డి హయాంలో వీళ్ళ జోబు సంస్థగా, జోకర్ సంస్థగా మారిపోయింది. కాబట్టి వాళ్ళు ఏమి చేయలేరు. 60 రోజులు వాళ్ళు ఇంకా ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళం, ఇలా సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళం, పెద్ద పెద్ద వయసు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్న వాళ్ళం ఇలాంటి పట్టుకోవడానికి తప్పితే ఇంకా వీళ్ళు దేనికి పనికిరారు.